హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈరోజు ఇందిరామైన్లకు సంబంధించి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. దాని గురించి వీడియోలో మీకు అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. చాలా మంది మన ప్రీవియస్ ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా చాలా మంది అయితే అన్న లీస్ట్ వచ్చిందా, లీస్ట్ ఒకసారి మాకు పీడిఎఫ్ ఉంటే చెప్పండి, లేకపోతే మేము ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మన ప్రతి ఒక్క వీడియోకి అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా మన సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళందరూ అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. వాళ్ళందరి గురించి ఈ వీడియోలో మీకు అయితే ఆ లిస్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ లిస్ట్ ఉందా అసలు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైతే గత నెల 26వ తారీఖు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంతమందికి అయితే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు. అలాగే ఎక్కడైతే గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించారో అక్కడ మాత్రమే ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా ఓన్లీ ఆఫ్లైన్ లో మాత్రమే రిలీజ్ చేశారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో, వార్డ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ మాత్రమే వీళ్ళు అది ఏదైతే బెనిఫిషియల్ లిస్ట్ ఉందో అది మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వీళ్ళకి ఇండ్లు వచ్చాయని చెప్పిన తర్వాత అది వచ్చేసి అక్కడ గోడ పైన నోటీస్ అయితే చేయడం అయితే జరిగింది. అంతేకాని మనకైతే ఈ ఇందిరమ్మ సంబంధించిన లిస్ట్ అయితే ఎక్కడ దొరకదు. అంటే ఆన్లైన్ లో కానీ లేదా వేరే అధికారుల దగ్గర కానీ ఎక్కడైతే దొరకదు. మీరు ఎంత ట్రై చేసినా, ఎన్ని వీడియోలు చూసినా మీకైతే ఫేక్ న్యూస్ తప్ప ఒరిజినల్ న్యూస్ అయితే దొరకదు. ఒకవేళ మీకు ఈ ఇందిరమ్మ లిస్ట్ లో మీరు ఉన్నారా లేరా అని ఒక క్లారిటీ మాత్రం నేను ఇస్తాను ఈ వీడియో ద్వారా. అంటే రేపు ఏదైతే మీకు వార్డు సభలు అలాగే గ్రామ సభలు నిర్వహించి ఏదైతే లీస్ట్ చెప్తారో ఆ లీస్ట్ లో మీరు ఉన్నారా లేదా అని ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. దాని ద్వారా మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే. మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. ఏదైతే L1, L2కి సంబంధించి ఎవరైతే ఉన్నారో, అంటే L1 లో సొంత స్థలం నుండి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అలాగే L2లో సొంత ఇల్లు అలాగే సొంత ఖాళీ స్థలం లేని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో L1, L2 వీళ్ళకి సంబంధించి ఏదైతే మీకు ఇందిరమ్మ అప్లికేషన్ లో స్టాటస్ L1, L2 చూపెడుతుందో మీకు 100% మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే L1, L2 ఉందో దీన్నే వాళ్ళు లీస్ట్ అనేది తీస్తారు. అంటే ఆన్లైన్ లో లీస్ట్ తీసి మీరు ఉన్న ఏరియాలో ఎంత మంది ఉన్నారనేది మీకు తెలియదు. అంటే మీరు ఒక ఏరియాలో సపోజ్ సికింద్రాబాద్ లో ఉన్నారు. సికింద్రాబాద్ లో ఎంత మంది అప్లై చేసుకున్నారో మీకు తెలియదు. సికింద్రాబాద్ లో ఒక వార్డు తీసుకుందాం. సపోజ్ ఒక 10వ వార్డు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆ వార్డులో ఎంత మంది అప్లై చేశారు అనేది మీకు ఇప్పుడు తెలియదు. మీకు ఏదైతే ఆ వార్డులో మీటింగ్ పెడతారో అప్పుడు అందులో 100 మంది సెలెక్ట్ అయ్యారా, 200 మంది సెలెక్ట్ అయ్యారా అనేది మీకు అప్పుడు మాత్రమే లీస్ట్ అనేది బయటకు వస్తుంది. ఒకటి L1లో, L2లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీరు లీస్ట్ లో మెయిన్ నేమ్ అయితే ఉంటుంది. ఇది 100% నేను చెప్తున్నాను. ఒకసారి మీరు ఒకవేళ ఇదే నేను ఫేక్ చెప్పినట్టు అయితే అంటే మీకు లీస్ట్ వచ్చిన తర్వాత కూడా మీ పేరు లేకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోకు. ఎందుకంటే నా 100% ఇది కన్ఫర్మేషన్ తోటే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ వార్డు సభ నిర్వహిస్తారో, ఇప్పుడు ఏదైతే మీరు L1, L2లో ఉన్నారో దీనికి సంబంధించి లిస్టే వాళ్ళు అక్కడ మీరు ఏదైతే ఉన్న స్టాటస్ ఇక్కడ చూపెట్టినా ఇదే స్టాటస్ మీకు ఇక్కడ చెప్తారు. మీరు పలానా పేరు మీరు L1లో ఉన్నారు, పలానా వాళ్ళు L2లో ఉన్నారు. అయితే ఇందులో ఏంటంటే ఇలా 2 డివైడ్ చేస్తారు. అంటే ఒకటి ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్. ఫస్ట్ లిస్ట్ లో వచ్చేసి ఎవరైతే సొంత స్థలం ఉన్న వారికి ఒక లిస్ట్ తయారు చేస్తారు. సొంత స్థలం లేక ఎవరైతే ఉన్నారో L2కి సంబంధించి అదొక లిస్ట్ తయారు. ఈ 2 లిస్టులు మీకు విడివిడిగా చదివి వినిపించడం అయితే జరుగుతుంది. అప్పుడు తర్వాత ఈ L1లో ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి L2లో తర్వాత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబోతున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 100% మీకు వార్డు సభ నిర్వహించినాకనే మీకైతే ఈ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మీరు L1, L2 ఉన్నారో 100% మీకైతే మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు. ఇది 100% నేను కన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. L3లో ఉన్న వారికి అయితే 100% ఛాన్స్ లేదు. ఒకవేళ బై మిస్ మీరు అర్హులుగా ఉండి L3లో ఉంటే మాత్రం మీకు గివెన్స్ ఉంది. గివెన్స్ లో కంప్లైంట్ చేయండి. అలాగే మీకు ఎంపీడీఓ పెండింగ్ అని చూపెడితే అయినప్పటికీ కూడా రెస్పాండ్ రాకపోతే మీరైతే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరైతే కన్ఫర్మేషన్ చేసుకోండి. సార్ ఇలా ఉంది మాకు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పుకొని మీరైతే మళ్ళీ స్టాటస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరైతే కొద్ది రోజులు వెయిట్ చేయండి. మన మార్చి ఫస్ట్ వీక్ లో మీకైతే వార్డు సభలు అయితే నిర్వహిస్తాం అంటున్నారు. ఇంకొక 1 వీక్ తర్వాత ఒకవేళ 1 వీక్ తర్వాత ఇదే వార్డు సభలు అయితే నిర్వహించినట్టయితే మీకు 100% ఏదైతే L2లో ఉన్నారో, L1లో ఉన్నారో ఇదే లిస్ట్ మీరు ఏదైతే స్టాటస్ చూపెట్టినా అదే స్టాటస్ మీకు వాళ్ళు ఏదైతే లిస్ట్ చదివి వినిపిస్తారో అందులో 100% ఉంటారు. ఇది నేను 100% నేను చెప్తున్నాను. ఇంకొకటి మీరు వీడియో ఎక్కడ నుంచి చూస్తారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేశాను. మీరైతే ఎక్కడ నుంచి చూస్తారో ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.